నాగోల్ బండ్లగూడలోని శ్రీ శక్తి మంత్ర పీఠంలోని ఏకశిలా రూపంతో 18 అడుగుల ఎత్తులో కొలువై ఉన్న శ్రీ కాత్యాయని దుర్గా అమ్మవారి ఆలయంలో పీఠం వ్యవస్థాపకులు శక్తి ఉపాసకులు శ్రీ ఠాగూర్ సూర్యప్రతాప్ సింగ్ 79వ జన్మదిన వేడుకలు మంగళవారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా హవన కార్యక్రమం, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనంతరం భక్తులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, సేవకులు శ్రీ ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్కు శుభాకాంక్షలు తెలిపి శాలువలతో పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేయించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో శ్రీ ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ జీవించాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు శ్రీ ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్పై ఉండాలని వారు కోరారు. ఈ సందర్భంగా శ్రీ ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, ప్రతి ఏటా తన పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారు కొంగు బంగారం అని, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని, కష్టాలు దూరమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు ఠాకూర్ సుధీర్ సింగ్, ఠాకూర్ డాక్టర్ సునీల్ సింగ్, ఠాకూర్ డాక్టర్ శక్తి సింగ్ మరియు పీఠం సేవకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. स्वरूप देवियाँ आप सबके जीवन में सुख, शांति, आयु, आरोग्य, धन धान्य की वृद्धि, सर्वकार्य सिद्धि प्रदान करे। जगदम्बा माता से, शनि देव से मेरी प्रार्थना है। आप सभी लोग सुखी रहो, आयु आरोग्य से रहो, धन धान्य से परिपूर्ण रहो, आप लोगों का जीवन अमृतमय हो, ये माता से प्रार्थना। గురుభ్యో నమ. మా గురువుగారు ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ మహారాజ్ గారి 79వ జన్మదిన వేడుకలు శ్రీ కాత్యాయని దుర్గా శక్తి మంత్రపీఠంలో జరుగుతున్నాయి. గురుగారి 79 ఏండ్లలో ఆయన 12 ఏండ్ల వయసు నుండి అమ్మవారి సేవకు ఉపాసకులుగా ఉండి 35 ఏండ్ల కింద శ్రీ కాత్యాయని శక్తి మంత్రపీఠాన్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి దాకా కూడా విద్యార్థులు కానీ, యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ అనేక సమస్యల నుండి, అనేక బాధల నుండి ఆయన ఆశీర్వాదంతో విముక్తులై ఉన్నారు. వారందరికీ కూడా ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరి ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, అమ్మ సేవలో ఎల్లప్పుడూ ఉండాలని, వారి ఆశీర్వాదంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సౌభాగ్యాలతో ఉండాలని, ఇక్కడ ఎవరైనా వచ్చి 21 ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకుంటే వారి యొక్క కోరికల్ని అమ్మవారు నెరవేరుస్తుంది. కూడా ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని గురుగారి ఆశీర్వాదం తీసుకోండి, మీకు కూడా ఆ యొక్క మహిమ అందుతుంది. షేక్పేట నుంచి వస్తాను, దగ్గరగా 5 సంవత్సరాల నుంచి వస్తాను. బాబా గారి బర్త్డే ఈరోజు చాలా గ్రాండ్గా జరిగింది. చాలా ఫేమస్ అనమాట కాళీమాత టెంపుల్. ఇంకా ఇస్లాపూర్లో గణేష్ గడ్డ దగ్గర శనిదేవుని విగ్రహం కూడా ఉంటుంది, అక్కడ కూడా చాలా ఫేమస్గా జరుగుతుంది. ఈరోజు సూర్యప్రతాప్ గారి బర్త్డే. మేము ప్రతి సంవత్సరం వస్తాం అనమాట. ఆయన బర్త్డే చాలా గ్రాండ్గా జరుగుతుంది. ప్లస్ ఇక్కడ కాత్యాయని అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ తీరుస్తుంది అనమాట. మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. ఈరోజు ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ మహారాజ్ గారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఈ మందిరంకి వస్తాము. ఈరోజు కూడా అలా వచ్చాము. సో మహారాజ్ గారికి శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి. हम हर साल आते हैं यहाँ पर माता के दर्शन करने के लिए और महाराज को बर्थडे के विशेस देने के लिए, और यहाँ पर आकर माता के दर्शन करने के बाद बहुत खुशी होती है. So every year we'll come here.
to wish Maharaj on his birthday. So from so many years we are coming here. So it's great to have here.